2024, 2025కి సంబంధించి మొత్తం ప్రశ్నలు ఇచ్చేసాను. కాకపోతే నాకు ఆలోచన ఏమొచ్చిందంటే, ఒకవేళ 2023కి సంబంధించి కరెంట్ అఫైర్స్ కమ్ జీకే అడిగారు అనుకోండి, ఏమవుతుంది అక్కడ? సో ఇబ్బంది పడతారు అందుకోసమనే ఈ స్టార్ట్ చాలా ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వీడియో అనేది చేస్తున్నానండి ఇది. సో మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. జై హింద్. ఈ ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ పై తీసిన ఈ 3 వీడియోలు ఏదో యూస్ కోసం మాత్రమైతే చేయలేదండి. సో ఈ ప్రశ్నలన్నీ నేను గత 6 నెలలుగా రీసెర్చ్ చేసి ఈ ప్రశ్నలు ఇచ్చానండి. సో తర్వాత కాలంలో మీకు వచ్చే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, హైకోర్టు, ఏపీ హైకోర్టు అండ్ ప్రతి ఎగ్జామ్కి యొక్క ప్రశ్నలు వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను బాగా రీసెర్చ్ చేసి ఇస్తున్నాను. అలానే నేను కూడా ఒక రీసెర్చర్గా అసలు ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఎట్లా ఉంటుంది అనేది ఫస్ట్ స్ట్రాటజీ. ఇది నాకు ఒక ప్రయోగంలా ఉంటుంది. సో అందుకోసమనే ఈ ప్రశ్నలు ఇస్తున్నాను. ఏ ఎగ్జామ్కైనా ఈ ప్రశ్నలు రావచ్చు. సో మనకి కరెంట్ అఫైర్స్ కమ్ జీకేతో కూడితే మాత్రమైతే ఈ ప్రశ్నలు వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. సో ప్రశ్న, ఇంటర్నేషనల్ క్రికెట్లో టైమ్డ్ అవుట్గా వెనుదిరిగిన మొదటి క్రికెటర్ ఎవరు? ఇంటర్నేషనల్ క్రికెట్లో టైమ్డ్ అవుట్గా వెనుదిరిగిన మొదటి క్రికెటర్ ఎవరు అంటే యాంజిలో మాథ్యూస్, శ్రీలంక క్రికెటర్. అండ్ భారతదేశ మొదటి ఓటర్ ఎవరు? భారతదేశ మొదటి ఓటర్ ఎవరు అంటే శ్యామ్ చరణ్ నేగి. అండ్ భారతదేశంలో మొదటిసారి వీవీప్యాట్ ఎక్కడ ప్రవేశపెట్టారంటే నాగాలాండ్లో ఉక్షాష్ నియోజకవర్గంలో ప్రవేశపెట్టారు 2013. అలానే నాలుగో ప్రశ్న చూద్దాం. కింది వారిలో నోబెల్ బహుమతి అందుకున్న భారతీయులను గుర్తించండి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి 1913, సివి రమణ గారికి 1930, మదర్ తెరెసా గారికి 1979, అమర్త్య సేన్ గారికి 1998, కైలాష్ సత్యార్థి గారికి 2014, అభిజిత్ బెనర్జీ గారికి 2019. ఇంకా ఐదవ ప్రశ్న చూద్దాం. ఆర్టికల్ 202 ఏం తెలుపుతుందంటే రాష్ట్ర బడ్జెట్ని తెలుపుతుంది. సో బడ్జెట్ అనే పదము ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఉపయోగించలేదు. సో మరి ఇండియా పరంగా యూనియన్ బడ్జెట్ ఎన్ని ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ 112, స్టేట్కి అయితే ఆర్టికల్ 202. ఇక ఆరవ ప్రశ్న చూద్దాం. కింది వాటిలో ఐక్యరాజ్య సమితిలో వీటో హక్కును కలిగి ఉన్న దేశాలు ఏవంటే అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ వీటో హక్కును కలిగి ఉన్నాయి. ఏడవ ప్రశ్న చూద్దాం. అమెరికాలో గోల్డెన్ వీసా పొందాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి? ఇటీవల డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఆ దేశంలో ఉండాలంటే గోల్డెన్ వీసా ఇస్తారు. సో 43 కోట్లు ఆ దేశంలో పెట్టుబడి పెడితే మనకి ఇస్తారు. 8వ ప్రశ్న చూద్దాం. భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి ఎన్నిసార్లు విధించబడింది అంటే 3 సార్లు విధించబడింది. అక్కడ 1975 ఉంటుంది కదా, ఒకటే కదా అని అనుకోకండి. 1962, 1971, 1975. అలానే 9వ ప్రశ్న చూద్దాం. క్వాడ్లో ఉన్న దేశాలను కనుగొనండి మరియు అది ఎప్పుడు ఏర్పడింది? సో క్వాడ్లో ఉన్న దేశాలు ఏంటంటే ఇండియా, యునైటెడ్ స్టేట్స్, జపాన్, ఆస్ట్రేలియా. అది ఎప్పుడు ఏర్పడింది అంటే 2007. అలానే మిలిటరీ ఎక్సర్సైజ్ పరంగా ఏమంటారంటే ఎక్సర్సైజ్ వెస్టర్న్ బ్రిడ్జ్ అనేది ఏ దేశాల మధ్య జరిగిందంటే ఒమన్, ఇండియా అండ్ ఒమన్ దేశాల మధ్య జరిగింది. అలానే గర్భాన్ని ఏ సంవత్సరంలో యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా గుర్తించారు? ఇంకా లాస్ట్ వీడియోలో నేర్చుకున్నాము. కుంభమేళాని ఎప్పుడంటే 2017 అని చెప్పాము. అలానే గర్భ దాండియా అంటారు కదా, దానిని యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా ఎప్పుడు గుర్తించిందంటే 2023లో. ఇక నీతి ఆయోగ్ ప్రస్తుత సీఈఓ ఎవరంటే బీవీఆర్ సుబ్రహ్మణ్యం. 11వ ప్రశ్నలో ఏపీలో ఈగల్ యొక్క పూర్తి రూపం ఏంటి? ఈగల్ యొక్క పూర్తి రూపం అంటే ఇది యాంటీ నార్కోటిక్స్ అండి, డ్రగ్స్ మీద పోరాడే యొక్క ఫోర్స్ ఇది. ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. 14వ ప్రశ్న చూద్దాం. ఏపీలో శక్తి యాప్ ఎప్పుడు ప్రారంభించబడింది? మార్చి 8. సో శక్తి యాప్ దిశ యాప్లో రీప్లేస్ చేయబడింది ఈ యొక్క యాప్, శక్తి యాప్ వన్స్ కోసం. 15వ ప్రశ్న చూద్దాం. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు ఎవరు పేరు పెట్టారు? నాగార్జున సాగర్ ఎడమ కాలువకు ఎవరు పేరు పెట్టారంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు పేరు పెట్టారు. కుడి కాలువకి అంటే జవహర్లాల్ నెహ్రూ గారి పేరు. 16వ ప్రశ్న చూద్దాం. ఏపీలో గొల్లపూడి పంచాయతీకి ఏ కేటగిరీ కేంద్ర అవార్డు లభించిందంటే ఆత్మనిర్భర్ భారత్. ఆత్మనిర్భర్ అంటే సొంతంగా సెంట్రల్ గవర్నమెంట్ నిధులపై ఆధారపడకుండా వాళ్ళు మటుకు వాళ్ళ సొంత నిధులతో ఖర్చు పెట్టుకున్నారు గొల్లపూడి పంచాయతీకి ఏపీలో. అలానే విలక్షిత్ భారత్లో ఉన్న డిస్టిక్ ఏదంటే అల్లూరి సీతారామన్ డిస్టిక్. ఎవరైతే చదువుతుంటారో వాళ్ళు విలక్షిత్ భారత్ అంటే అర్థమవుతుంది. ఇక 17వ ప్రశ్న. విజ్ఞం సముద్ర నౌకాశ్రయం ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ద విజ్ఞం సీ పోర్ట్ లొకేటెడ్ అంటే తిరువనంతపురం. ఇటీవల కొత్తగా ఎస్టాబ్లిష్ అయిన పోర్టు విజ్ఞం సీ పోర్ట్ ఎక్కడ ఉందంటే తిరువనంతపురం, కేరళ. అలానే 18వ ప్రశ్న చూద్దాం. నోమాడిక్ ఎలిఫెంట్ యుద్ధ విన్యాసం ఏ దేశాల మధ్య జరుగుతుందంటే ఇండియా, మంగోలియా. ఇక 19వ ప్రశ్న చూద్దాం. ఇండియా యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీ ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే 10 సంవత్సరాలు అవుతుంది. 2014లో ఇదైంది. సో ఈస్ట్ పాలసీ అంటే లుక్ ఈస్ట్ పాలసీ అంటే 1991 లుక్ ఈస్ట్ పాలసీ అంటే. అదే యాక్ట్ ఈస్ట్ పాలసీగా ఎప్పుడు రీప్లేస్ చేయబడిందంటే 2014. అప్పటి నుంచి 2024 మధ్య ఎన్ని సంవత్సరాలు అయిందంటే 10 years అయ్యాయి. సో 10 సంవత్సరాలు పూర్తయింది. 2025 నాటికి 11 సంవత్సరాలు పూర్తయ్యాయి. 20వ ప్రశ్న చూద్దాం. మాజీ లడ్కీ బెహన్
యోజన అంటే ఏంటి? స్త్రీలకు నెలకు 1500 ఆర్థిక సహాయం అందిస్తారు. మహారాష్ట్రలో ఈ యొక్క స్కీమ్ ఉంది. ముఖ్యమంత్రి మాజీ లడ్కీ బహన్ యోజన. ఇక ఆస్క్ దిశ 2.0 అనేది దేనికి సంబంధించింది? ఆస్క్ దిశ 2.0 అనేది ఐఆర్‌సీటీసీ ఏఐతో నడిచే మనము ఏదైనా మనకి సహాయం కావాలంటే అది ఏఐతో నడిచే ఒక ప్రోటోకాల్ లాగా మనం పనిచేస్తుంది. ఇక 22వ ప్రశ్న. ఇటీవల 10 జీబీపీఎస్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రారంభించిన దేశం ఏదంటే చైనా. ఇక 23వ ప్రశ్న. ఉడాన్ యాత్రిక్ ఏ4 అనేది దేనికి సంబంధించిందంటే ఎయిర్‌పోర్ట్‌లో తక్కువ రేట్‌కి ఉండే షాపుల్ని పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్. ఇక 24వ ప్రశ్న. ఇటీవల ఇండియన్ ఆర్మీ వెస్టర్న్ కమాండ్ పేరును ఎలా మార్చారంటే విజయ్ దుర్గా మార్చారు. కోల్‌కతాలో ఉంది ఇది. 25వ ప్రశ్న. గిలియన్ బారే సిండ్రోమ్ ఏ బ్యాక్టీరియా వలన వస్తుందంటే కాంపిలోబాక్టర్ జెజోని. కాంపిలోబాక్టర్ జెజోని పూణేలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఉంది. 26వ ప్రశ్న. ఆంధ్రరత్నం అనే బిరుదు ఎవరికి వచ్చిందంటే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారికి. ఇక 27వ ప్రశ్న చూద్దాం. యక్షగానం ఏ రాష్ట్రపు నాటకం అంటే కర్ణాటక రాష్ట్రం. అలానే నౌటంకి అనేది ఏ రాష్ట్రం నాటకం అంటే ఉత్తరప్రదేశ్. నౌటంకి సాంగ్ ఉంది కదా. 29వ ప్రశ్న. సర్దార్ సరోవర్ డ్యామ్, హిరాకుడ్ డ్యామ్ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయంటే సర్దార్ సరోవర్ డ్యామ్ వచ్చేసి గుజరాత్ అండ్ హిరాకుడ్ డ్యామ్ అనేది ఒడిశా మహానదిపై ఉంది. ఇక 30వ ప్రశ్న చూద్దాం. ఎన్నికల్లో ఓటు వేసే వయసు 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించిన రాజ్యాంగ సవరణ ఏదంటే 61వ రాజ్యాంగ సవరణ. అలానే లోక్సభలో ఉన్న క్యాండిడేట్స్ 543 మంది క్యాండిడేట్స్ ఏదైతున్నారో 15% మించరాదని మినిస్టర్స్ని కౌన్సిలర్ మినిస్టర్స్ ఎంతే ఉండాలని తెలిపే రాజ్యాంగ సవరణ ఏదంటే 91వ రాజ్యాంగ సవరణ. 31వ ప్రశ్న చూద్దాం. డిజిటల్ పాస్పోర్ట్ మొదటిసారిగా జారీ చేసిన రాష్ట్రం ఏదంటే ఫిన్లాండ్ దేశ పౌరులు ప్రపంచంలో మొట్టమొదటిసారి డిజిటల్ పాస్పోర్ట్ ప్రవేశపెట్టింది అది. 32వ ప్రశ్న. ఇటీవల భారత్ను పొందిన కర్పూరి ఠాకూర్కు బీహార్కు ఎన్నవ ముఖ్యమంత్రి అంటే 11వ ముఖ్యమంత్రి. జన్-నాయక్ అనే బిరుదు ఏ యొక్క వారికి ఉందంటే కర్పూరి ఠాకూర్ గారికి. భారతరత్న అవార్డ్స్ 2024 ఎంతమందికి వచ్చాయంటే 5 మందికి వచ్చాయి. ఇప్పుడు 33వ ప్రశ్న. రిచర్డ్ స్లేమన్ ఇటీవల ఎందుకు వార్తలు ఇచ్చారంటే ఇందాక లాస్ట్ వీడియో చెప్పుకున్నాం కదా, జీనో ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక జాతి నుండి ఇంకో జాతి యొక్క అవయవాల మార్పులు. సో పంది నుంచి మనిషికి కిడ్నీ చేంజ్ చేశారు. ఆ కిడ్నీ చేంజ్ అయిన ఒక వ్యక్తి రిచర్డ్ స్లేమన్. పంది కిడ్నీ చేసి ఆయనకి వేశారు. ఇక 34వ ప్రశ్న. సౌత్ ఈస్ట్ ఆసియాలో హై స్పీడ్ రైలు కలిగిన దేశం ఏదంటే ఇండోనేషియా. ఇండోనేషియా దేశంలో హై స్పీడ్తో గంటకు 350 కిలోమీటర్లతో నడిచే ట్రైనే పేరే ఉష్ అనే ట్రైన్. సో అప్పుడు ఆ దేశపు అధ్యక్షుడు ఎవరంటే జోకో విడోడో. ఇప్పుడు ఎవరంటే ప్రభువో సుబియాంటో. 35వ ప్రశ్న. కింది వాటిలో G7 దేశాలు గుర్తించారంటే యుఎస్, యూకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్. 36వ ప్రశ్న. 2023లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ఏది ఉంటే హాలోజనేట్ అవుతుందంటారు కదా. 37 ప్రశ్న. 13 నవంబర్ 2023కు టిక్టాక్ను నిషేధించిన దేశం ఏదంటే నేపాల్ దేశం. సో నేను ఎందుకంటే 2024, 2020 చెప్పేశాను. ఒకవేళ 2023 క్వశ్చన్లు అడిగాడు అనుకోండి మళ్ళీ మీకు ఇబ్బంది అవుతారు కదని ఇప్పుడే నేను సమయం ఇప్పుడు ఎంత అవుతుందంటే సుమారుగా 8 గంటల 47 నిమిషాలు అవుతుందండి. సో మీకోసమని ఒక వీడియో చేస్తున్నాను. 38వ ప్రశ్న. నెహ్రూ, టిబెట్ అండ్ చైనా అనే పుస్తకం ఎవరు రాశారంటే అవతార్ సింగ్ భాషన్. ఇవన్నీ 2023 సంబంధించిన ప్రశ్నలు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. 39వ ప్రశ్న. ఆల్ ఫైటర్స్ ఫర్ ఫ్రీడమ్ మరియు వై సోషలిజం ఎవరు రచనలు అంటే జయప్రకాష్ నారాయణ గారి రచనలు. అండ్ స్ట్రైట్ ఫ్రమ్ ది హార్ట్ అనేది ఎవరి పుస్తకం అంటే కపిల్ దేవ్. అలానే వన్ నైట్ అట్ ది కాల్ సెంటర్ అంటే రచయిత ఎవరంటే చేతన్ భగత్. అలానే ఇండియన్ వ్యాక్సిన్ గ్రోత్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారంటే సజ్జన్ సింగ్ యాదవ్. అలానే ఐవీఆర్ఎస్ యొక్క పూర్తి రూపం ఏదంటే ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్. ఇప్పుడు మనకి పాండమిక్ టైంలో బాగా ఇచ్చి పడేస్తారు. అలానే ఎలక్షన్ టైంలో కూడా బాగా ఇచ్చి పడేస్తారు. ఇప్పుడు కూడా ఒక క్వాలిటీ గడిగా వస్తుండే ఉంటుంది. ఐవీఆర్ఎస్ కాల్ అంటారు, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్. 44 ప్రశ్న. 3 పద్మ అవార్డులు గెలుచుకున్న తమిళనాడు వ్యక్తి ఎవరంటే ఫీమేల్ క్యాండిడేట్ అండి. ఈమె వికే సుబ్రహ్మణ్యన్. ఆమెకి 2024లో పద్మ విభూషణ్ వచ్చింది. 45వ ప్రశ్న. ఫాక్స్కాన్ CEO యాంగ్లూకు ఏ సంవత్సరంలో పద్మభూషణ్ వచ్చిందంటే 2024లో. ఈ ఫాక్స్కాన్ CEO యాంగ్లూ అనే ఆయన తైవాన్ దేశం చెందిన వ్యక్తి. అలాగే 46వ ప్రశ్న. 17 భాషలు అనర్గళంగా మాట్లాడగల ప్రధాని ఎవరంటే పివి నరసింహారావు గారు. సో ఆయన మళ్ళీ తర్వాత 18 భాషలు మాట్లాడతారు, ఆయన కామెంట్ చేయగలరు. సో రకరకాల కథనాల ప్రకారం ఆయన 18 లాంగ్వేజ్లో చెప్తుంటారు. సో
సో మనకి ఉన్న డేటాలో 17 భాషల్లో ఆయన అగ్రంగా మాట్లాడగలని చెప్పారు. సో పివి నరసింహారావు గారి ద రైట్ ఆన్సర్. 47వ ప్రశ్న, రోహన్ బోపన్న ఎన్ని సంవత్సరాల వయసులో మెన్స్ డబుల్స్ ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచారంటే 43 సంవత్సరాల ఏజ్లో గెలిచారు. అండ్ 48వ ప్రశ్న, N1 లింక్ అంటే ఏంటి? న్యూరా లింక్ అంటారు. ఇది న్యూరా లింక్ ఫస్ట్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ చిప్ ఎక్కడంటే ఎలాన్ మస్క్ కంపెనీ తయారు చేసింది. అలానే 49వ ప్రశ్న, ఎలక్ట్రల్ బాండ్లు ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారంటే 2018. అలానే 50వ ప్రశ్న, తన 500 ఇంటర్నేషనల్ మ్యాచ్లో శతకం చేసిన భారత క్రికెటర్ ఎవరు అంటే విరాట్ కోహ్లీ. అండ్ 2023 ఆగస్టు 10న ఎవరు తమ భారతీయ స్పర్శను తిరిగి పొందారంటే అక్షయ్ కుమార్, బాలీవుడ్ యాక్టర్. అలానే యూక్లిడ్ టెలిస్కోప్ UCLID టెలిస్కోపు ఏ దేశానికి చెందిందంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందింది. అలానే 53వ ప్రశ్న, 2024 మొత్తం ఎంతమందికి పద్మ అవార్డులు వచ్చిందంటే 132 మందికి వచ్చాయి. 54వ ప్రశ్న, కింది వానిలో చంద్రయాన్ మిషన్ సంవత్సరాలు గుర్తించిందంటే చంద్రయాన్ 3 మిషన్స్ అయ్యాయంటే అందులో ఫస్ట్ మిషన్ వచ్చి 2008, రెండవ మిషన్ వచ్చి 2019 అండ్ మూడవ మిషన్ వచ్చేసి 2023. అలానే 55వ ప్రశ్న చూద్దాం, ఎలక్ట్రిక్ ఇంజిన్ తయారు చేసే సంస్థ ఏది? కింది వాటిలో అంటే చంద్రరంజన్ లోకోమోటివ్స్ వర్క్స్. అలానే 56వ ప్రశ్న, బొంబాయి అహ్మదాబాద్ బుల్లెట్ రైల్ మార్గంపై ఏర్పాటు చేసిన కమిటీ ఏదంటే అరవింద్ పనగారే కమిటీ. 57వ ప్రశ్న, భారతదేశం తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన విదేశీ ప్రధాని ఎవరంటే జపాన్ దేశ ప్రధాని పిఎం షింజో అబే, అప్పటి ప్రధాని బుల్లెట్ సంబంధించి. 58 ప్రశ్న, భారతదేశంలో మెట్రో రైలు పితామహుడు ఎవరంటే భారతదేశంలో మెట్రో రైల్వే పితామహుడు ఎవరని అడుగుతారు మీకు, అప్పుడు శ్రీధరన్ గారు, ఫాదర్ ఆఫ్ మెట్రో రైలు అండ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అంటే లార్డ్ డల్హౌసీ అంటారు. 59వ ప్రశ్న, ప్రపంచంలో అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ఇటీవల ఏ రాష్ట్రంలో నిర్మించబడిందంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో. అది ఏ నది పేరు అంటే చీనాబ్ నది. ఇక 60వ ప్రశ్న, భారతదేశంలో అతిపెద్ద పేరుగల రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు డిస్టిక్లోని వెంకట నరసింహరాజు వారిపేట అనేది ఆ స్టేషన్ అది. 61వ ప్రశ్న, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సహాయపడిన దేశం ఏదంటే సౌత్ కొరియా. అండ్ 62వ ప్రశ్న, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఎప్పుడు ప్రారంభించబడిందంటే డిసెంబర్ 27, 2023. అమృత్ భారత్ అంటే మొత్తం స్లీపర్ దీంతో నడుస్తుంది ఆ ట్రైన్. సో ఇవ్వండి 62 మీకోసం 31వ తేదీ రాత్రి 8:51 వీడియో చేస్తున్నాను. సో 2024, 2020కి సంబంధించిన బిట్స్ నేను ఆల్రెడీ ఫస్ట్ 2 వీడియోస్లో చెప్పేశాను. తర్వాత నాకు ఆలోచన వచ్చింది, ఒకవేళ 2023 ప్రశ్నలు అడిగితే మళ్ళీ ఇబ్బంది పడతారు కదని ఈ యొక్క వీడియో చేస్తున్నాను. సో నేను ఈ ప్రశ్నలు చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను రీసెర్చర్. సో భవిష్యత్తులో ప్రశ్నలు ఎలా వస్తాయి, ఎగ్జామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించే ప్రశ్నలు రాస్తే మనకి ఎంతవరకు మన ప్రశ్నలు పడతాయి అనేది ఒక ఎక్స్పెరిమెంట్లా ఈ యొక్క వీడియో చేస్తున్నాను. సో విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామినేషన్. జై హింద్. సెల్యూట్ టు ఆల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో డాక్టర్స్, శానిటైజర్ వర్కర్స్ అండ్ సైంటిస్ట్స్ అండ్ టీచర్స్. జై హింద్.